హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 989కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A52s 5G వేరియంట్ మొబైల్ని వీళ్ళు అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఈ మొబైల్ సంబంధించిన మోడల్ నెంబర్ సపోర్టింగ్ పేజ్లో ఇప్పుడు లైవ్ అయితే అయిందనమాట. దీని ప్రకారం చూస్తే ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు A52 5G వేరియంట్ మొబైల్ని లాంచ్ చేశారు. Dimensity 800 ప్రాసెసర్తో అయితే ఆ మొబైల్ వచ్చింది. ఈసారి తీసుకురాబోతున్న ఈ మొబైల్లో మనకి ఏమైనా డిఫరెన్స్ చూడడానికి ఉంటుందంటే జస్ట్ ప్రాసెసర్ ఒకటే అనమాట. మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. గతంలో వచ్చిన 5G వేరియంట్తో కంపేర్ చేస్తే 5G వేరియంట్ మన ఇండియాలో లాంచ్ అయినట్లేదు. సో ఇక్కడ వచ్చేసరికి జస్ట్ LTE వేరియంట్ లాంచ్ అయినట్టుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 13 సిరీస్ మొబైల్స్ ని మనకి ఈ సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి ఆల్రెడీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ సంబంధించి మనకి ఏదో ఒకటి రివీల్ అవుతూనే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇందులోని బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఈ బ్యాటరీని ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ చేసి అంటే కొంచెం పెద్ద బ్యాటరీని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు మనకి లీక్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి 5G సపోర్ట్తో రాబోతున్నాయి కాబట్టి సో మనకి ఇంకా బ్యాటరీ కూడా ఎక్కువగా అవసరం అవుతుందని చెప్పేసి యాపిల్ భావించినట్టుగా అయితే ఉంది. ఇక ఇంతే కాకుండా ఇప్పుడు ఈ మొబైల్స్ కి సంబంధించిన ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన సప్లై అనేది షార్టేజ్ అయితే ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో మనకి iPhone 13 మొబైల్స్ అనేవి షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో మొబైల్స్ అయితే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ బుక్ స్లిమ్ ల్యాప్టాప్ని వీళ్ళు ఈ నెల 18వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. దీనికి సంబంధించి రోజుకోటి వీళ్ళు రివీల్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ రోజు వచ్చేసరికి మనకి ఇందులోని ప్రాసెసర్ని అంటే మనకి CPU అయితే రివీల్ చేశారు. 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారంట. ఇక అలాగే ఈ ల్యాప్టాప్లోని డిస్ప్లే రెజల్యూషన్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే 2K రెజల్యూషన్లో రాబోతున్నట్టుగా అయితే వీళ్ళు పోస్టల్ ద్వారా టీచ్ చేస్తున్నారు. అలాగే sRGB కలర్ గేమ్తో అయితే ఈ ల్యాప్టాప్ రాబోతుంది అనమాట. అంటే కలర్స్ అనేవి ఇంకా మనకి స్టాండర్డ్ గా అయితే చూడడానికి ఉంటుంది. ఇక అలాగే ఇందులోని మనం బ్యాటరీ కెపాసిటీ కూడా చూస్తే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అది కూడా Type-C పోర్ట్ తో మనం ఛార్జ్ చేసుకునే విధంగా అయితే ఈ ల్యాప్టాప్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ఈ రియల్మీ బుక్ అంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి దగ్గర రియల్మీ ఫోన్స్ ఏవైనా ఉంటే వీటిని అయితే మనం ల్యాప్టాప్ ద్వారా కంట్రోల్ చేసుకునే ఫీచర్ కూడా అయితే తీసుకురాబోతుంది. ఇదేం కొత్త ఏం కాదు ఈ ఫీచర్ అనేది. సో ఆల్రెడీ మనకి సామ్సంగ్ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ తో టైఅప్ అయ్యి వీళ్ళొసరికి యువర్ ఫోన్ లో స్క్రీన్ ని మనం షేర్ చేసుకునే అవకాశం అయితే కలుగుతూ ఉంటుంది. అలాగే మనకి హువావే కూడా షేర్ అని చెప్పేసి వాళ్ళ మొబైల్స్ ని షేర్ చేసుకునే ఫీచర్ అయితే తీసుకొచ్చింది. సో అదే రకంగా ఇప్పుడు మనకి రియల్మీ బుక్ లో కూడా మనకి ఈ ఫీచర్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో మన దగ్గర రియల్మీ ఫోన్ ఉందనుకోండి, సో ఆ ఫోన్ స్క్రీన్ అనేది మనం ల్యాప్టాప్ లో అయితే చూసుకోవచ్చు. అక్కడి నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచే మనం అప్లికేషన్స్ అలా గేమ్స్ కూడా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట త్రూ మౌస్ ద్వారా. ఈ ఫీచర్ అయితే మనం రియల్మీ బుక్ లో కూడా అయితే చూడడానికి ఉంటుంది. దీనికి సంబంధించిన పోర్షన్ కూడా వీళ్ళు ఇప్పుడైతే టీచ్ చేస్తున్నారు. సో దీనికి మనం NFC ద్వారా కూడా ట్యాప్ చేసుకొని సో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. మన దగ్గర ఉన్న రియల్మీ మొబైల్లో NFC సపోర్ట్ ఉందనుకోండి, సో ఆ మొబైల్ తీసుకొచ్చి మనం ట్రాక్ ప్యాడ్ దగ్గర పెట్టామంటే స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. కాకపోతే రియల్మీ మొబైల్స్ లో ఎన్నిట్లో NFC ఉంది, సో చాలా తక్కువ క్వాంటిటీలో అయితే మనం NFC చూడొచ్చు అనమాట రియల్మీ మొబైల్స్ లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ కూడా మీ నోట్ బుక్స్ అయితే ఇంతకుముందు మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులో సరికి మీ నోట్బుక్ 14 అలాగే మీ నోట్బుక్ 14 ఆరిజిన్ ఎడిషన్ అని చెప్పేసి రెండైతే తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు మీ నోట్బుక్ 14 లోనే లెర్నింగ్ ఎడిషన్ అని చెప్పేసి ఒకటి, అలాగే IC అని చెప్పేసి మరొకటి, ఇలా మొత్తం వచ్చేసరికి 4 ల్యాప్టాప్స్ అయితే ఇప్పటి వరకు ఇండియాలో అయితే షామీ లాంచ్ చేసింది. బట్ అసలు ఏ ల్యాప్టాప్ లోనూ మనకి కీబోర్డ్ చూసుకున్నట్టయితే బ్యాక్ లైట్ తో అయితే రాలేదనమాట. సో ఫస్ట్ టైం వచ్చేసరికి వీళ్ళు బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే టీచ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇండియాలో ఈ మంత్ లోనే ఎండింగ్ నాటికల్లా వీళ్ళు కీబోర్డ్ బ్యాక్ లైట్ ఉండే ల్యాప్టాప్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటో తెలిసిందే కదా. ఇప్పుడు రియల్మీ బుక్ స్లిమ్ అయితే తీసుకొస్తుంది. సో అందులో చూస్తే మనకి కీబోర్డ్ లో బ్యాక్ లైట్ ఉంటుందని చెప్పేసి మనకు రూమర్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు కూడా మరి బ్యాక్ లైట్ లేకపోతే మేము వెనకబడిపోతామని ఆలోచించినట్టున్నారు. ఇంతకుముందు తీసిన బ్యాక్ లైట్ ఇప్పుడు తీసుకొచ్చే కొత్త ల్యాప్టాప్ లో అయితే తీసుకొస్తున్నారు. ల్యాప్టాప్ పరంగా మనకి మార్పులు అయితే చూడడం ఉండదు. ఇంతకుముందు తీసుకొచ్చిన వీళ్ళు మీ నోట్బుక్ 14 ఏదైతే స్పెసిఫికేషన్స్ వచ్చినాయో ఐఏ స్పెసిఫికేషన్ లో బ్యాక్ లైట్ ని చూసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 8 Pro ఈ రెండు మొబైల్స్ ని వీళ్ళు వచ్చేసరికి ఈ నెల 17వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్స్ లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పుడు iQOO అయితే టీచ్ చేస్తుంది. అలాగే మనకి ఇందులో ప్రో వర్షన్ ఏదైతే ఉంటుందో ఇందులో చూసుకుంటే మనకి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉండబోతున్నట్టు. అయితే మంచి ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ తోనే ఈసారి iQOO 8 Pro అయితే iQOO లాంచ్ చేయబోతుంది. సో ప్రైస్ చూడాలి, ప్రైస్ అయితే 60,000 దాటిస్తున్నారు. అక్కడే మనకి ఇక్కడ వచ్చేసరికి 70,000 దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ వేర్ OS 2 ఇప్పుడు ఆల్రెడీ మనకి రన్ అవుతున్నాయి కదా వాచెస్ లో చూసుకున్నట్టయితే. అలాగే వేర్ OS 3ని నిన్న కాక మొన్న అనుకుంటా సామ్సంగ్ వాచ్ 4ని లాంచ్ చేసినప్పుడు అందులో వేర్ OS 3ని అయితే చూడడానికి ఉంటుంది. అంటే ఫస్ట్ వాచెస్ అవే అని చెప్పొచ్చు. వేర్ OS 3తో అయితే వాచెస్ అయితే వచ్చినాయి. సో అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ని ఇప్పుడు వేర్ OS 2 ఉన్న వాచెస్ కూడా అయితే ఇప్పుడు
గూగుల్ అందించినట్టుగా అయితే వస్తుంది అనమాట. అందులో ప్రధానంగా చూసుకుంటే మనకి గూగుల్ పే ఫీచర్ అయితే ఉందో సో దీనైతే వీళ్ళు ఇందులో తీసుకొచ్చారు. మనం ఏమైనా పేమెంట్స్ చేయాలనుకుంటే గూగుల్ పే ద్వారా సో మన దగ్గర ఉన్న వాచ్తోనే జస్ట్ ఇలా ట్యాప్ చేసి పేమెంట్స్ అయితే చేసుకునే ఫీచర్ని వీళ్ళు ఈ వేర్ వాయిస్ 2లో అయితే తీసుకొచ్చినట్టు వస్తుంది. యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది వేర్ వాయిస్ 3లో అయితే ఇవ్వాలనుకున్నారు, దాన్ని వేర్ వాయిస్ 2కి అయితే తీసుకొచ్చారు. ఇవి కొంతమంది లిమిటెడ్ డివైసెస్కి మాత్రమే ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. అన్ని వాచెస్లో ఉన్న వేర్ వాయిస్ 2లో అయితే చూడడానికి ఉండదు ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 రీసెంట్గానే అంటే నిన్న కాక మొన్న లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కంపాటబిలిటీ అయితే బయటకు వచ్చిందనమాట. iOS డివైస్కి అలాగే హార్మోనీ ఓఎస్ సపోర్ట్ ఉన్న డివైసెస్కి ఇది సపోర్ట్ చేయదు అన్నట్టుగా అయితే వస్తుంది. అంటే సపోర్ట్ అయితే చేస్తుంది కానీ బట్ ఇందులో గూగుల్ మొబైల్ సర్వీసెస్ ఉంటాయో ఇవి అయితే సపోర్ట్ చేయవని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇక్కడ కంపాటబిలిటీ చూస్తే ఇక్కడ ఓన్లీ ఆండ్రాయిడ్ ని మెన్షన్ చేశారు. 6.0 హైయర్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. మరి ఇక్కడైతే మనకి iOS ని అలాగే హార్మోనీ ఓఎస్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో మనకి ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ డివైస్ తో దీన్ని పేర్ చేసుకున్న తర్వాత గూగుల్ సర్వీస్ యాక్టివేట్ అయ్యాక అప్పుడు వేరే మొబైల్ తో కనెక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇలాగే వస్తుందా, ఇంకా మనకి డివైసెస్ అయితే చేతికి రాలేదు కాబట్టి తెలియదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ ఈ మధ్య వాళ్ళ యాప్ లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేసుకుంటూ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్రొఫైల్ పిక్చర్ మనం ట్యాప్ చేస్తే మనం పెట్టిన ఏవైతే స్టేటస్ ఉంటుందో సో స్టేటస్ ని చూసుకునే ఫీచర్ మీద టెస్టింగ్ నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. త్వరలో వచ్చేసరికి ఈ ఫీచర్ అయితే మనం చూడడానికి ఉంటుంది. సో ఎవరికైనా మనం చాట్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఎవరు అని చెప్పేసి అంటే కొత్త పర్సన్ తో కానీ లేకపోతే తెలిసిన పర్సన్ అయినా వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేసినప్పుడు దాని మీద క్లిక్ చేస్తాం కదా. సో క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు ప్రొఫైల్ పిక్చర్ చూడాలా లేకపోతే స్టేటస్ చూడాలని చెప్పేసి అయితే పై అడుగుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే అక్కడ నుంచే వాళ్ళు పెట్టిన స్టేటస్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. మహాభాగ్యం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro వీటిని అయితే త్వరలో గూగుల్ లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొబైల్స్ లో మనకి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇంత ముందు మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. GN1 సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నారని చెప్పేసి. అయితే ఇప్పుడు అదైతే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. రీసెంట్ గా అంటే నిన్నే మనకి పిక్సెల్ మొబైల్స్ కి వచ్చేసరికి Android 12 బీటా 4 అయితే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో అందులోని సోర్స్ కోడ్ ని మనం బయటికి తీసి చూసినట్టయితే ఇక్కడ GN1 సెన్సార్ అయితే దర్శనం ఇచ్చింది. అలాగే P21 అని చెప్పేసి కోడ్ అయితే బయటకు వచ్చింది. P21 కోడ్ నేమ్ వచ్చేసరికి మనకి పిక్సెల్ 6 అండ్ 6 Pro కైనే చూపిస్తాయి అనమాట. సో దీని ప్రకారం చూస్తే మనకి వీళ్ళు సామ్సంగ్ సెన్సార్ తో అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే స్టడీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకి పైరేటెడ్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అడ్వర్టైజ్మెంట్ మీద 1.3 బిలియన్ వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టుగా అయితే ఇప్పుడు స్టడీ అయితే చెప్తున్నమాట. పైరేటెడ్ అంటే ఏంటంటే మనకి పైరసీ మూవీస్ కావచ్చు, లేకపోతే మనం కొనుక్కోలేని అప్లికేషన్స్, గేమ్స్, తర్వాత చాలా ఉంటాయి అనమాట. పైరేటెడ్ అనేసరికి అంటే ఇల్లీగల్ గా మనకి వెబ్సైట్ లో పెట్టి డౌన్లోడ్స్ అందించేవి. సో వాళ్ళు వచ్చరికి 1.3 బిలియన్ ఇయర్లీ అయితే సంపాదిస్తున్నారంట. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే సో ఏవైతే పెద్ద కంపెనీలు ఉంటాయి వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇస్తున్నారు. అందులో మనకి చెప్పుకుంటే ఒక విధంగా అమెజాన్ ఉంది కదా. సో అమెజాన్ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అనేది వాళ్ళ వెబ్సైట్లో అయితే ప్లే చేస్తూ ఉంటాయంట. సో ఈ విధంగా వీళ్ళు వచ్చరికి 1.3 బిలియన్స్ వరకు సంపాదిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నాజో 10 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు Android 11 అప్డేట్ అనేది రియల్మీ UI 2.0తో అప్డేట్ రోల్ అవుట్ చేయడం అయితే రియల్మీ స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా రియల్మీ నాజో 10 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చింటుంది. ఇక ఫైనల్ చూసుకుంటే మళ్ళీ మనకి యాపిల్ నుంచి అనమాట. యాపిల్ మ్యాక్ OS బిగ్ సూర్ 11.5.2 అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేసింది అనమాట. సో ఇందులో ఎటువంటి చేంజెస్ చేశారనే దానికి సంబంధించి వీళ్ళు లాగ్ నోట్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో జస్ట్ వీళ్ళు వచ్చేసరికి ఈ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఇప్పుడే నేను చూసుకున్నాను, నా ల్యాప్టాప్ కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ ఫైల్ సైజ్ కూడా మీకు 2.9 GB వరకు అయితే ఉంది. మరి ఇంత GB ఉన్న డేటా అంటే ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది మాత్రం వీళ్ళైతే నోట్ చేయాలి. అంతే గతంలో వీళ్ళు ఇచ్చిన అప్డేట్లో ఉన్న ఏవైతే చిన్న బగ్స్ ఉంటే అవి చెప్పుకోవడం కూడా వీళ్ళకి ఇష్టం లేనట్టుంది. సో దాన్ని అయితే సైలెంట్గా వీళ్ళు ఈ విధంగా అప్డేట్ రూపాన్ని అయితే ఇచ్చారు. మీరు ఎవరైనా మ్యాక్ బుక్ యూజ్ చేస్తుంటే చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. గుడ్ రేపు వస్తుంది.